2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏదైతే దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైనటువంటి చర్చగా మారింది. దేశవ్యాప్తంగా అనేకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిందని చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ భారతదేశంలోనే ఇది ఒక కీలకమైనటువంటి కేసు. ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలోనూ జరగల. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థనంతా తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. తమ కబంధ హస్తాల్లోనే దాన్ని ఉంచారు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, వెంటనే బయటపడినటువంటి ఒక పెద్ద స్కామ్ ఏంటంటే ఇదే ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. అదేంటంటే మొత్తం అంతా మూడోసారి అధికారంలోకి రావటానికి పింక్ బాస్ కేసీఆర్ చేసినటువంటి ఒక అతి పెద్ద తప్పు ఏంటి అంటే ఈ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకోవడం. ఇందులో ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులంతా ఒక రకంగా చెప్పాలంటే రావ్ బ్యాచ్. కేసీఆర్కు అనుకూలంగా, గులాబీ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు, పనిచేశారు అనేది తెర మీదకి వచ్చినటువంటి అంశం. 2024 మార్చిలో అరెస్టులు ప్రారంభమయ్యాయి ఈ కేసులో. ముందుగా ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, ఈ నలుగురు ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నటువంటి అధికారులుగా ఆ సమయంలో అరెస్ట్ చేశారు. ఈ నలుగురు పాత్ర చాలా కీలకం. ఇటువంటి క్రమంలో అప్పుడు ఎవరైతే ఎస్ఐబి చీఫ్గా ఉన్నారో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు, ఆయన మాత్రం ఈ కేసు బయటికి రాగానే విదేశాలకు చెక్కేశారు. ఆరోగ్యం పేరుతో అక్కడే ఉన్నారు. సుప్రీంకోర్టుతో ఆయన పిటిషన్లు పెట్టించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. కానీ అదే సుప్రీంకోర్టు ఇప్పుడు లొంగిపోవాలని ఆర్డర్ వేసింది. చేసేదేమీ లేక ఆయన తాజాగా శుక్రవారం లొంగిపోయారు. ఇలాంటి క్రమంలో ఆయన్ను ఈ నెల 19 వరకు కస్టడీ, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారిస్తుంది. ఎలాంటి టెక్నాలజీ వాడారు అనే దాని మీద మొదటి రోజు విచారించారు. చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పారు. మాదేముంది సార్, ఇదంతా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెబితేనే మేము చేసాం, అంతే సింపుల్గా. ఎస్, వాస్తవమే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒక్కసారి పరిశీలిస్తే ఏదైతే పింక్ బాస్ అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయనే ఇదంతా నడిపించారు. లేదంటే ఎవరికి అవసరం? కాంగ్రెస్ పార్టీ చెప్తే చేస్తుందా? అధికారంలో ఉన్నది గులాబీ పార్టీ. కాంగ్రెస్ పార్టీయో, బీజేపీయో, లేకపోతే ఎంఐఎం ఇట్లాంటి పార్టీలు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అధికారులు? చేయరుగా. దీనికి సంబంధించి నాకేం తెలీదు, అసలు నాకు తెలియకుండా జరిగింది అనడానికి కుదరదు. అంటే ఇప్పుడు కేసీఆర్ అడ్డంగా బుక్ అయ్యారు, త్వరలోనే మాజీ సీఎం అరెస్ట్ కాబోతున్నారు అనే చర్చ 2 తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఇది. ఎందుకనంటే ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఆల్రెడీ ఈ అరెస్ట్ అయినటువంటి నలుగురు కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారు. భుజంగరావు కానీ, ప్రణీత్ రావు కానీ, రాధాకిషన్ రావు కానీ, తిరుపతన్న. ఇప్పుడు ఈ వ్యవహారంలో
ఒకే ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు, శ్రవణ్ రావు. ఆయన ఒక ఛానల్కు అధిపతి హైదరాబాద్. వీరంతా కలిసి ఎలా అయినా సరే గులాబీ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అని ఆలోచన చేశారు. ఇక సందట్లో సడేమియా అన్నట్లు ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పనిచేసేటువంటి అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుని వారు అక్రమాలకు పాల్పడ్డారు. ఆ విషయాలు కూడా చాలా బయటకు వచ్చాయి. ప్రముఖ వ్యాపారస్తులను బెదిరించి కిడ్నాప్ చేసి వారి వద్ద నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు. అలాంటి కేసులు కూడా నమోదైనాయి అడిషనల్గా వీళ్ళ మీద. సో ఇటువంటి సందర్భంలో అసలు మొత్తం అంతా అప్పట్లోనే కస్టడీలోకి తీసుకొని విచారించినటువంటి సందర్భంలో ఇది మా బాస్ చెబితేనే చేసాం అని ప్రభాకర్ రావు మీద పెట్టారు. ఎందుకనంటే ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వారి యొక్క ఎవరైతే అంతిమంగా బాస్ ఉంటారో, యజమాని ఉంటారో, దానికి సంబంధించి ఆయన ఏది చెప్తే అదే చేయాలి. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసి తీరాల్సిందే, లేదంటే ఆ వ్యవస్థలో ఉండరు. కామన్గా జరిగేది మనం చూస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో ప్రభాకర్ రావు కూడా నాకు సంబంధం లేదనడానికి లేదుగా. కాబట్టి ఆయన కూడా నోరు విప్పారట. దాదాపు 19 వరకు ఉంది కస్టడీ. ఎన్ని విషయాలు చెబుతారో. ఆల్రెడీ ఇప్పటికే పింక్ బ్యాచ్ మీద ఒక అనుమానం తీవ్ర స్థాయిలో ఉంది. దాదాపుగా ఈ కస్టడీ పూర్తయిన తర్వాత గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలను అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు మాజీలైనటువంటి వారు అరెస్ట్ విషయంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ముందుగా అనుమతి అని, లేదంటే సిఆర్పిసి నోటీసు 41 ఇవ్వటం అని, వారికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. అవసరమైతే యాంటిసిపేటరీ బెయిల్కి అవకాశం ఇచ్చేందుకు కూడా గడువిస్తారు. అవి కూడా జరుగుతాయి భారత రాజ్యాంగంలోని ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ ద్వారా. ఇటువంటి సందర్భంలో ఇప్పుడంతా కూడా భయం భయం, ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా చూస్తున్నారు పార్టీలు. ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభాకర్ రావు లొంగిపోతారో ఆ సమయం నుంచి, ఆ క్షణం నుంచి గులాబీకి కష్టమే అనేది చర్చ జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ఇలాంటి క్రమంలో ఆయన లొంగిపోయారు. మెయిన్ శ్రవణ్ రావుది అంత పాత్ర లేకపోయినప్పటికీ అసలు దీన్ని కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు. అప్పట్లో ఎస్ఐబి చీఫ్గా ఉన్నారు కాబట్టి. మొత్తానికి అయితే చాలా దారుణమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు అందరికీ తెలుసు. ఒకసారి మళ్ళీ నేను రిమైండ్ చేస్తాను. ఏ రకమైనటువంటి పరిస్థితులు అంటే జడ్జిలు, అలాగే జర్నలిస్టులు, ఆయా పార్టీల నేతలు, కీలకమైనటువంటి వ్యక్తులు, ఆయా వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. ఎవరు ఎక్కడికి ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏంటి అనేది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలియజేసి చక్కగా రికార్డ్ చేసిందంతా ఇవ్వాల్సిన వారికి ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో అవి కూడా ఆధారాలు దొరకకుండా హార్డ్ డిస్క్లు కానీ దానికి సంబంధించి వ్యవస్థనంతా కాల్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసినట్టు దాన్ని ఎక్కడ కూడా ఏది కనిపించకుండా కాలువల్లోనో, నదుల్లోనో, చెరువుల్లోనో పడేశారు. దానికి సంబంధించి ఎంత కీలకమైనటువంటి చర్చ అంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదైంది మొట్టమొదటిసారే. అది కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు. దీనికి సంబంధించి ఎవరిని కూడా ఉపేక్షించకూడదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అదో రకమైనటువంటి పరిస్థితి, అనిశ్చితి, గందరగోళం, అయోమయం. ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు, ఎవరిపై ఎప్పుడు ఎలాంటి కేసులు నమోదవుతాయో తెలియదు. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా గులాబీ పార్టీ నేతలు అరెస్టు కాబోతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కుటుంబంలోంచి విభేదించి బయటకు వచ్చినటువంటి కవిత, ఆమె కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా కుటుంబ సభ్యులే ఉన్నారు, నా భర్త ఫోన్ ట్యాపింగ్ చేయించారు, నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారు అని చెప్పి ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు కొద్ది రోజుల క్రితం. ఆమె స్టేట్మెంట్ కూడా తీసుకోబోతున్నారట. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
ప్రభాకర్ రావు అనేక విషయాలు నోరు విప్పితే గనక ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకనంటే ఒక్కసారి పోలీసుల అండర్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు జరిగింది, ఇలా ఎలా జరిగింది అలాగే అనుకున్నారు ఆ నలుగురు విషయంలో కూడా. ఆ నలుగురు చెప్పింది ప్రభాకర్ రావు మీదే. ఇప్పుడు ప్రభాకర్ రావు కేసీఆర్ మీద చెప్పాలి, లేదా ఖచ్చితంగా గులాబీ పార్టీ నాయకులు ఎవరెవరు వస్తారో మరి ఆయన ఎవరెవరో పేర్లు చెప్తారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసులోనే కాకుండా 7-8 చోట్ల ఆ ఫోన్ రికార్డింగ్, ఫోన్ ట్యాపింగ్కు ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశారట. వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, ఖమ్మం కానీ, సిద్దిపేట కానీ, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో. మరి చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకమైనటువంటి అంశం. మొత్తానికైతే గులాబీ పార్టీలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో బోర్ల పడింది. ఇక ఇప్పుడు ఈ అంశంతో అసలు పార్టీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది అనేది ముఖ్యమైనటువంటి అంశంగా ఒక చర్చ అనేది జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.